గైస్, వెల్కమ్ బ్యాక్ టు గేమ్ ప్లే వీడియో. సో మనం ఈరోజు మళ్ళీ ఆడబోతున్నాము అమెరికన్ కార్ డ్రైవింగ్ లగ్జరీ సిమ్యులేటర్. సో ఈ ఈ గేమ్లో మనం జస్ట్ డ్రైవింగ్ చేయాలి. చూడండి, అన్ని సూపర్ కార్స్ ఉంటాయి. సో మనం లాస్ట్ టైం మీరు చూసారంటే ఎవరైతే చూడలేరో వాళ్ళకి తెలియదేమో, కానీ చూడండి. సో లాస్ట్ టైం ఎవరైతే చూసారో వినండి. సో లాస్ట్ టైం నేను ఈ కార్ తోటి డ్రైవ్ చేసినాను, మర్సిడీస్ బెంజ్. సో మర్సిడీస్ బెంజ్ తోటి అయితే నేను ఆడాను. సో నేను ఇప్పుడు వేరే కార్ తీసుకోబోతున్నాను. అదే కార్ తెలియదు, కానీ మనం సెలెక్ట్ చేసి చూపాలి. సో మన దగ్గర కార్ లిస్ట్ ఉంది. సో మన కార్ లిస్ట్ వద్దు. సో నేనైతే సెలెక్ట్ చేసుకున్నాను ఏ కార్ కావాలో అని. సో ఇప్పుడు చూడండి ఏ కార్ కావాలో. సో నేను ఈ కార్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇది నేను జస్ట్ మోడిఫై చేసినాను రెడ్ కలర్గా. ఇది ఈ కార్ పేరేమో నాకు తెలియదు, కానీ జస్ట్ ఫరారీ లగ్గరుతుంది. సో ఫరారీ లగ్గర చేసుకున్నాను. సో దీన్ని మనం సెలెక్ట్ చేసుకుందాం. సో మనం ఇప్పుడు డ్రైవ్లోకి పోదాం. సో మనం ఎక్కడ సెలెక్ట్ చేసుకుందాం అంటే, సో మనం హోమ్ 3 ఉన్నది, హోమ్ 4లో మనం సెలెక్ట్ చేసుకున్నాం. సో హోమ్ 4లో నేను సెలెక్ట్ చేసుకున్నాను. సో ట్రాన్స్పోర్ట్ అవుతుంది ఇక్కడనే, అక్కడికి గేమ్ స్టార్ట్ అవుతుంది. సో గైస్, మన గేమ్ అయితే ఇక్కడ ట్రాన్స్పోర్ట్ అయింది. సో ఇంజన్ స్టార్ట్ చేస్తాం. సో మీరు హెడ్ ఫోన్స్ పెట్టుకున్నారైతే మీరు ఈ కార్ స్టార్టింగ్ సౌండ్ వినండి, ఎలా ఉంటుందో వినండి. మీ ఫోన్లో సౌండ్ పెంచుకోండి. నేను మళ్ళీ వింటా నా సౌండ్ ఫుల్. సౌండ్ తక్కువ పెట్టుకున్నాను. సో నేను స్టీరింగ్ సెలెక్ట్ చేసుకోవాలి. సో స్టీరింగ్ సెలెక్ట్ చేసుకున్నాను. నేను ఇప్పుడు ఈ సిటీ అంతా తిరిగి వస్తాను. మీరు చెప్తున్నట్టు నేను ఈ సిటీ అంతా తిరిగేసి రావాలి. ఈ సిటీ అంతా తిరిగేసి వచ్చినాక సో మీరు కూడా ఈ గేమ్ డౌన్లోడ్ చేసుకొని మీరు కూడా ఆడండి. ఇది అమెరికన్. సో మనం ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. సో నేను వెళ్తున్నాను. సో దీనికి బూస్టర్స్ ఉన్నాయి, నైట్రో. సో స్టార్ట్ చేద్దాం. ఓ షే, నా నంబర్ ప్లేట్ రావడం మర్చిపోయినా. అయితే గేమ్ స్టార్ట్ చేద్దాం. సో మనం ఇప్పుడు కిందికి పోతున్నాం. ఫస్ట్ నేను ఇక్కడికి తీసుకుంటాను. సో ఈ కార్ సౌండ్ని తగ్గించిన, ఎందుకంటే కార్ సౌండ్ వల్ల నా వాయిస్ మీకు ఉండదు. సో మనం ఇక్కడికి వచ్చి ఇటు సైడ్ తీసుకొని పోదాం. సో నేను ఇప్పుడు ఎక్కడికి పోతానంటే, సో మీకు చూపిస్తాను. సో నేను కలర్ సెలెక్ట్ చేసుకున్నాను, యారో. సో ఇక్కడ మీకు కనబడుతుంది ఈ ప్లేస్. సో నేను ఆ ప్లేస్కి పోతున్నాను. దాని తర్వాత నేను పోతాను డిఎంఎన్కే, మీన్స్ ఈ డిఎంఎన్కే మౌంటైన్కి. సో డిఎంఎన్కే మౌంటైన్కి పోదాం. దాని తర్వాత నేను ఎక్కడికి పోవాలంటే తర్వాత చూద్దాం. సో ఇప్పుడైతే మనం పోదాం ఆ టవర్కి. సేమ్ అది ఫ్రీ ఫైర్లో ఉన్న క్లాక్ టవర్ లాగానే ఉంది. సో మీరు ఎవరు ఫ్రీ ఫైర్ ఆడతారో నాకు కామెంట్ చేయండి. ఆడకపోతే అసలు చేయకండి, ఎందుకంటే నేను కూడా నాకు ఫ్రీ ఫైర్ అంత ఇంట్రెస్ట్ లేదు. సో మీరు ఫ్రీ ఫైర్ వీడియో పెట్టుకున్నానంటే నేను అసలు పెట్టను. నాకు ఇంట్రెస్ట్ ఉంటే ఏ గేమ్ అని ఆడతా, కానీ ఫ్రీ ఫైర్ అయితే ఆడను. సో ఇటు సైడ్ మనం లెఫ్ట్ తీసుకోవాలి. మనకి ఇండికేటర్ అవసరం లేదు, కానీ రియల్ ఫీల్ అవడానికి ఇండికేటర్ వాడతాం. సో ఇది హిల్స్ క్లైంబ్ చేసేదో నాకు తెలియదు, కానీ క్లైంబ్ కాదు, హిల్ ఎక్కుతుందో తెలియదు. ఈ నానో కార్ ఎక్కుతుంది, కానీ ఇది ఎక్కుతుందో ఎక్కదో. ఓహో, ఎక్కలేదు.
ఎక్కుతాయి గైస్. సో ఇప్పుడు మనం వెళ్దాం. హారన్ కొట్టుకుంటా. ఓ ఎక్కుతుంది. నాకు తెలిసి కొండలు అయితే ఎక్కదు, ఎందుకంటే ప్రతి సూపర్ కార్కి అలాంటి ఫీచర్ ఉండదు కానీ ఆఫ్ రోడ్స్ అయితే చాలా ఎక్కుతాయి. ఇది మర్సిడీస్ బెంజ్ థార్, మహీంద్రా థార్. సో మనం మన ఫస్ట్ పాయింట్కి వచ్చేసినాం. ఫుల్ టవర్ కట్టిపోతాం. మనం డ్రోన్తో చూద్దాం. సౌండ్ వస్తుంది. సో ఇప్పుడు చూద్దాం సిగ్నల్ ఎంత దాకా వస్తుంది కానీ. ఒక సిగ్నల్ తగ్గింది. ఓకే ఎంత పెద్ద. ఓకే సిగ్నల్ మొత్తం తగ్గిపోతుంది. కొంచెం దగ్గరికి వెళ్తే సిగ్నల్ అయితే కొంచెం పై మన వాళ్ళ ట్రాఫిక్ జామ్ అయింది. సో నైట్ అయిపోయింది రయ్యే ఈ గేమ్. ఇది ఒకటి ప్రాబ్లం, మీన్స్ నైట్ జల్ అయిపోతుంది. సో మనం వెళ్దాం నెక్స్ట్ దగ్గర. లైట్స్ ఆన్ చేసుకుందాం. మీన్స్ మన నెక్స్ట్ ప్లేస్కి ఎక్కడ వెళ్దామన్నాం? డిఎంఎన్కే. మీన్స్ ఈ గేమ్ తయారు చేసిన వాడు మౌంటైన్ దీనికి. సో నేను ప్యాడల్ అసలు మీన్స్ రేస్ ఇస్తూనే లేదు, అదే పోతూనే ఉంది. ఎందుకంటే స్లోప్ ఉంది గైస్ ఇక్కడ. నేను అసలు ప్యాడల్ మీన్స్ స్లోప్ చూడండి. థర్డ్ గేర్లో 73 స్పీడ్లో వెళ్తుంది. స్పీడ్ ఎక్కువసేపు పోతున్నా. సో ఇక్కడ టర్నింగ్స్ తీసుకోవడానికి ప్రాబ్లం అవుతుంది. సో ఇప్పుడు నేను నడుపుతాను. నేను కార్ సౌండ్ పెట్టలేను జరా, మీకు వినిపిస్తే మీరు అనుకోండి. సో గైస్ మీకు కన్వర్ట్ ఉంటుంది. సో మీకు చూపిస్తాను. మీకు కన్వర్ట్ ఉంటుంది. మీన్స్ ఓకే యారో పెడదాం. సో ఈడుంది మన డిఎంఎన్కే. సో మన డిఎంఎన్కే ఆడుంది కాబట్టి మనం ఇప్పుడు ఆడికి వెళ్దాం. ఇప్పుడు కాదు, డే అయినాక వెళ్దాం. ఎక్కడికి వెళ్ళి మనం రిపేర్ షాప్ దగ్గరకు పోదాం. నేను లాస్ట్ టైం డ్యామేజ్ ఆన్ పెట్టినట్టుంది. డ్యామేజ్ మోడ్ ఉంటుంది, డ్యామేజ్ మోడ్ ఉండదు. నేను ఇప్పుడు డ్యామేజ్ మోడ్ ఆఫ్ చేసిన, ఎందుకంటే మళ్ళీ రిపేర్ షాప్ దూరం అవుతుందని. సో మనం ఇక్కడనే ఆగి వెయిట్ చేద్దాం. సో డే అయితే అయిపోయింది. సో డే అయినాక మనం ఇప్పుడు పోదాం డిఎంఎన్కే మౌంటైన్కి. సో అక్కడ నుంచి ఈ సిటీ అంతా వ్యూ వస్తుందో రాదో నాకు తెలియదు, కానీ డిఎంఎన్కే అక్కడికైతే వెళ్దాం. సో నాకు దారి తెలియదు కానీ చూద్దాం. ఓ గైస్ 5 కిలోమీటర్లో చాలా స్పీడ్ వెళ్తుంది, కంట్రోల్ అవ్వట్లేదు. ఓ షెట్ గైస్. ఇక డ్యామేజ్ కూడా అయితే ఇప్పుడైతే డ్యామేజ్ కూడా ఆన్ చేస్తుంటున్నా. చాలా ప్రాబ్లం అవుతుండే. సో డ్యామేజ్ కూడా అయితే ఆన్ చేయలేను. 50 మీరు చూసారైతే 50 స్పీడ్లా 170 అంటే 50 స్పీడ్ అంటున్నా, 5th గేర్లో 170 స్పీడ్ దాకా పోయింది. సో ఇక్కడికి వెళ్ళి మనకి ఇండికేటర్ వస్తుంది. సో ఇప్పుడు మనం వెళ్దాం ఇక్కడ సైడ్కి.
కార్ సౌండ్ రాకపోతే ప్రాబ్లం అవుతున్నట్టుంది, కానీ జర అడ్జస్ట్ చేసుకోండి. ఎందుకంటే కార్ సౌండ్ వల్ల నా వాయిస్ వినపడతలేదు కాబట్టి. సో ఇక్కడ నుంచి మనం స్టార్ట్ చేసుకోవాలి. నేను అమెరికన్ స్టైల్లో వెళ్తున్నాను, ఎందుకంటే లాస్ట్ టైం ఇండియన్ స్టైల్ వెళ్తే అరేయో గుద్దుతాం, మళ్ళీ ఏం చేస్తావు నన్ను. ఎందుకంటే చెప్తున్నాను, లాస్ట్ ఇండియన్ స్టైల్ వెళ్తే యాక్సిడెంట్ అయింది. సో నేనైతే అమెరికన్ స్టైల్ అని వెళ్తున్నా. సో డిఎంఎన్కే ఆడుంది, గాయమైతే నడికెళ్ళి. సో డిఎంఎన్కే ఆడుంది. సో మనం ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాం. ఓకే, ఇక్కడ సైడ్కి వెళ్ళాలి. మౌంటైన్కి వెళ్ళే దారి ఎక్కడుందో మనకు తెలియదు. నేను ఇప్పుడు దారి కనుక్కోలేను. సో మనం వెళ్దాం. మనకు హిల్ క్లైంబ్ చేయాలి కాబట్టి పెట్రోల్ పట్టించుకుందాం. సో గట్టిగా పడుతున్నా. సో మనం పెట్రోల్ ఫిల్ చేసుకుందాం. జస్ట్ ఇది గేమ్ కాబట్టి మనం పెట్రోల్ ఇలానే ఫిల్ చేసుకోవచ్చు. షిట్, నేను వీడియో తీయకముందు మస్టాంగ్ తోటి ఆడినా. సో నా దగ్గర మస్టాంగ్, ఈ గేమ్లో మస్టాంగ్ ఉంది. సో ఈ గేమ్లో మస్టాంగ్ ఉంది కాబట్టి మస్టాంగ్ తోటి ఆడతా నెక్స్ట్ వీడియోలో. సో ఇక్కడ మనం హిల్ క్లైంబ్ చేయాలి. సో ఇక్కడికి వెళ్ళి దారి ఉంటుంది నాకు అనిపిస్తుంది, ఇటు సైడ్కి వెళ్ళి. సో ఇటు సైడ్ తీసుకుందాం. సో నేను మౌంటైన్ దగ్గరికి ఎప్పుడు రాలేను, కానీ నాకు దారాలని గుర్తున్నాయి, కానీ మౌంటైన్ దగ్గరికి ఎప్పుడు రాలేను నేను. సో మనం ఈ దారితోటి వెళ్దాం. సో ఇక్కడ సైడ్ ఒక రోడ్ ఉంది, ఇక్కడ సైడ్ ఒక రోడ్ ఉంది, ఇక్కడ సైడ్ ఇంకేదో ఉంది. ఇది మౌంటైన్ క్లైంబ్ చేస్తుంది, ఇది మౌంటైన్ దగ్గరకు అవుతుంది. సో మనం నెక్స్ట్ టాస్క్ అయితే చేసేసినాం. సో గాయస్, మౌంటైన్ ఎక్కాలనుకుంటున్నాం. సో మౌంటైన్ దారి దొరికింది. ఇప్పుడు మనం మౌంటైన్ దారి క్లైంబ్ చేసేస్తే అయిపోతుంది. సో చేద్దాం. సో గాయ్స్, మౌంటైన్కి అయితే వెళ్తున్నాం. సో అక్కడికి వెళ్ళి నేను డ్రోన్ చూసాను, అక్కడికి వెళ్ళి వ్యూ చూసాను. డ్రోన్ తోటి వ్యూ చూద్దాం, సిగ్నల్ ఎంత దాకా వస్తుందో అంత దాకా. సో గాయ్స్, ఇదేనో కాదో తెలియదు, కానీ నాకు ఖచ్చితంగా ఇదే అనిపిస్తుంది. 100% చెప్తున్నా, డిఎంఎన్కే ఆ బోర్డు ఇక్కడ సైడే ఉంటుందని నేను అనుకుంటున్నాను. 100% ట్రూలీ. సో అక్కడ ఉంది. డిఎంఎన్కే బోర్డ్ ఈడనే ఉంది, ఇక్కడ సైడ్ ఉంది. సో మనం అక్కడికి వెళ్దాం. సో 3, 2, 1 గో. బూస్టర్స్, అంత స్పీడ్ అవసరం లేదు, ముందే బూస్టర్స్ పెడితే 100 స్పీడ్ 200 స్పీడ్లో పోతుంది. మనమైతే వచ్చేసినాం. సో ఇక్కడికి వెళ్ళి కిందికి చేద్దాం. ఓకే ఇక్కడ మనం ఆ స్టూడియో అంటున్నా డిఎంఎన్కే స్టూడియో. ఓకే, మనం వచ్చేసినాం. ఇక్కడికి వెళ్ళి మనం వ్యూ చూద్దాం, ఇక్కడ సైడ్. సో డ్రోన్ ఓపెన్, కనెక్టెడ్. ఓకే, కనెక్టెడ్ అండి.
ఇక్కడికి వెళ్ళి వ్యూ బాగా వస్తుంది. సో సిగ్నల్ ఎంత దాకా వస్తుందో అంత దాకానే పోదాం. సో ఈ గేమ్లాగా ఇదే ప్రాబ్లం కానీ సో కార్ సిగ్నల్ ఎంత దాకా ఉంటుందో అంత దాకా. ఒకసారి ఎంత అవుతుంది. సో గైస్ మీరు లాస్ట్ టైం చూసుకుంటారు ఇది షాపింగ్ మాల్. సో ఈ షాపింగ్ మాల్ అక్కడ ఉంది మన మహాల్. సో అటు సైడ్ మన డీలర్షిప్ ఉంటుంది. ఇంకా కొంచెం దగ్గరికి వెళ్దాం. సిగ్నల్ ఎంత దాకా సిగ్నల్ వార్నింగ్లో సిగ్నల్ ఇంకొంచెం దగ్గరికి వెళ్ళబెట్టాం. ట్రాన్స్పరెంట్ అయిపోయింది. జాతి మంత్రి ఉంది డ్రోన్కి. సో ఓకే మనం మన టాస్క్ దగ్గరికి అయితే వచ్చేసినాం. కాబట్టి మనం ఇక్కడికి వెళ్ళి నాకు అనిపిస్తుంది ఇక్కడికి వెళ్ళి నేను స్టన్ చేయాలని. సో ఇక్కడికి వెళ్ళి నేను దుంకుతా మీన్స్ కార్ తోటి దుంకుతా. దుంకుదాం ఇప్పుడే. సో ఫస్ట్ రేస్ ఇచ్చుకుందాం. ఓ బూస్టర్స్. సో 3, 2, 1 గో. ఓ సేఫ్ ల్యాండింగ్ అయింది కానీ ఇక్కడికి వెళ్ళి దుంకాలి. షిట్ నేను డ్యామేజ్ కూడా ఆఫ్ చేసిన. సో ఈ దానంతలా అదే పోతుంది. నేను రేస్ కూడా ఇస్తలేను రివర్స్ లాగా. ఫిఫ్త్ గేర్ 140లోనే ఉంది. సో దానంతలా అదే పోతుంది. సో షిట్ ఇంజన్ డ్యామేజ్ అయిపోయింది. నీళ్ళల్లో పడిపోయింది. ఇంజన్ డ్యామేజ్ అయింది. నీళ్ళన్నా మునిగింది కానీ నేను వెనకాల పోతున్నాను ఆపిన. టైర్స్ బాగానే ఉంటుంది. సో 625 ట్రాన్స్పోర్ట్ నియర్. ఓకే దగ్గరలోనే ఉంది. ఇంజన్ స్టార్ట్. సో ఈ వీడియో ఇంతటికి ఎండ్ అయిపోయింది. సో నెక్స్ట్ వీడియో వస్తుంది. సో మీరు సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. సో గుడ్ బై.